దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వంది సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ట్రంప్ లేటెస్ట్ గా ఈ సుంకాల గురించి ఏదైతే వార్నింగ్స్ చేశారో ఈ వార్నింగ్స్ అనేవి, ఈ సుంకాల బెదిరింపులు అనేవి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలపై ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? ఒక 5 days అంతకుముందు ఏప్రిల్లోనే దాదాపు 30% సుంకాలు భారతదేశం నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద విధిస్తామని చెప్పేసి అప్పుడు అన్నాడు. ఆ లోపే అగ్రిమెంట్కి రావాలని జూలై 9 ప్రకటించాడు. ఆ తర్వాత పొడిగించండు, ఆగస్టు 1 వరకు పొడిగించండు. మొన్న ఒక 5 రోజుల క్రితం స్కాట్లాండ్ పర్యటన పోయినప్పుడు అక్కడ అడిగారు అమెరికా ఇండియా అగ్రిమెంట్ ఏమైందని. బీటీఏ ఈ రెండింటి మధ్య అగ్రిమెంటు ఏమవుతుందని చెప్పేసి అడిగితే హ్యాపీగా లేడు. కానీ భారతదేశం మీద 20 నుంచి 25% సుంకాలు విధించబోతున్నాం అని చెప్పేసి ప్రకటన చేశాడు. తర్వాత జూలై 9 నుంచి ఆగస్టు 1కు డేట్ పెంచినప్పుడు కూడా 26% సుంకాలు విధించే అవకాశం ఉందని కూడా ఒక ప్రకటన చేశాడు. ఇదంతా మనకు బాగా డిస్కరేజింగ్గా ఉంది అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి. ఇప్పుడు అమెరికాకు మధ్య మనకు మధ్య సంవత్సరానికి 24 డిసెంబర్ నాటికి, అంటే ఒక సంవత్సరం ముగిసే నాటికి, పోయిన సంవత్సరం ముగిసే నాటికి $129 బిలియన్ ఇద్దరి మధ్య వాణిజ్యం జరిగింది. ఈ వాణిజ్యంలో మనం సుమారుగా $87 బిలియన్ ఎగుమతులు చేశాం. అమెరికా నుంచి $41 బిలియన్ దిగుమతి చేసుకున్నాం. సుమారు $46 బిలియన్ మనం సర్ప్లస్లు ఉన్నాం. అమెరికా మనకు బాకీ పడి ఉంది, మనం సర్ప్లస్లో ఉన్నాం. అమెరికా లోటులో ఉంది. ఇప్పుడు అమెరికాకు 3-4 లక్ష్యాలు ఉన్నాయి ట్రంప్కు. ఒక లక్ష్యం ఏమిటంటే అన్ని దేశాల మీద టారిఫ్లు పెంచి, అన్ని దేశాల మీద కూడా ఏదో విధంగా పెంచి ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవాలి. అంటే ఇతర దేశాలకు బాకీ కూడా ఉన్నటువంటి దాన్ని తగ్గించుకోవాలి అనేది మొదటి లక్ష్యం. రెండవది, ఇతర దేశాల నుంచి దిగుమతులు, అమెరికాకు వచ్చే దిగుమతుల మీద టారిఫ్లు పెంచితే అమెరికాలో ధరలు పెరుగుతాయి, ఇంపోర్ట్స్ ధరలు. కాబట్టి డొమెస్టిక్ ప్రొడక్షన్కు డిమాండ్ పెరగాలి. అమెరికన్ వస్తువులు ధర తక్కువ ఉంటాయి కాబట్టి డిమాండ్ పెరగాలి. పెరిగితే ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తారు. అమెరికాలో ప్రొడక్షన్ సెక్టార్ లేదు, ఒక ఆయుధాలు తప్ప ఇంకే ప్రొడక్షన్ సెక్టార్ లేదు. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ చేసుకోవాలి. ఇది రెండవది. మూడవది, పనిలో పని టారిఫ్లో భాగంగానే మా దేశం మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి అన్ని దేశాలకు కూడా ఇతర దేశాల్లో తయారు చేసి మా దేశానికి తీసుకొస్తే మేము ఎక్కువ టారిఫ్ పెంచుతాం, వచ్చి మా దేశంలో తయారు చేయండి, మా దేశంలో తయారీ రంగం అభివృద్ధి కావాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. జపాను రానున్న 3 ఏళ్లలో $750 బిలియన్ అమెరికాలో పెట్టుబడులు పెట్టే ఖరారు. అట్లాగే యూరోపియన్ యూనియన్ $600 బిలియన్ అమెరికాలో పెట్టుబడులు పెట్టే ఖరారు. అంటే దీని వలన 4వ లక్ష్యం ఏంటంటే డాలర్ పతనం కాకుండా చూసుకోవటం. ఇప్పుడు అమెరికాకు డాలర్ డిమాండ్ తగ్గితే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్లు కావాలి, ఇంపోర్ట్స్ అవసరం లేకపోతే డాలర్ డిమాండ్ పడిపోయింది. కాబట్టి డాలర్ని బాకీలు పడ్డా డిమాండ్ పడిపోయింది. కాబట్టి ఇతర దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్లు సమీకరిస్తే డాలర్ల సప్లై పెరుగుతుంది, ఇతర దేశాల యొక్క కరెన్సీ సప్లై పెరుగుతుంది. కాబట్టి వాళ్లకు విదేశీ అప్పులు అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా డాలర్ డిమాండ్ పడిపోకుండా కూడా కాపాడటానికి ఫారెన్ ఎక్స్చేంజ్ని రాబట్టుకుంటున్నాడు. ఈ విధంగా 3-4 లక్ష్యాలతోటి వల్ల టారిఫ్ల మీద చర్చ చేస్తున్నాడు. అయితే భారతదేశం రేపు ఆగస్టు 1కి అయిపోతుంది. కానీ నిన్న వాళ్ళ వాణిజ్య ప్రతినిధి గ్రీన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఏమిటంటే ఆగస్టు 25 నాడు ఇండియా పోతున్నాం చర్చలకు అని చెప్పేసి. కాబట్టి మన దేశం 25న రాబోతున్నారు. కానీ మనకు లిమిట్ విధించింది ఆగస్టు 1. కాబట్టి ఆగస్టు 1 తర్వాత ఈ 25 రోజుల్లో ట్రంప్ ఏం ప్రకటన చేస్తారో, వారు ఏం నిర్ణయం అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది, చౌపు చర్చలు ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పటికీ అమెరికా నుంచి మనకు వస్తున్న దిగుమతుల మీద యావరేజ్న 17% టారిఫ్లు విధిస్తున్నాం. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అయితే, ఇండస్ట్రియల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అయితే 13.5% టారిఫ్లు విధిస్తున్నాం.
అంటే ట్రంప్ అగ్రికల్చర్ డైరీ ఆరోపిస్తున్నట్టుగా ఇండియా ఇతర దేశాల కంటే ఎక్కువగా సుంకాలు విధిస్తోంది, దీనివల్ల అమెరికా కంపెనీలకు నష్టం కలుగుతోంది అని ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం కాదు. ఇతర దేశాలతో పోలిస్తే మనం అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద 13.5% మనం విధించేది. యావరేజ్న అన్ని దేశాలు కూడా 13 నుంచి 25% మధ్య ఉన్నాయి. కాబట్టి ఒకటే ఆయన దృష్టిలో పెట్టుకున్నది ఏంటంటే యావరేజ్ 17% ఉంది, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద 13.5% విధిస్తున్నాం, కానీ అగ్రికల్చర్ డైరీ ప్రొడక్ట్స్ మీద 39% విధిస్తున్నాం, అత్యధికంగా విధిస్తున్నాం. ఇప్పుడు ట్రంప్ యొక్క లేదా వాణిజ్య ప్రతినిధి యొక్క ఒత్తిడి ఇండియా మీద గత 6 నెలలుగా ఈ చర్చలు ఎందుకు అగ్రిమెంట్కి రాలేకపోతున్నాయి అంటే ఆ 35% నుంచి తగ్గిస్తే అవి కూడా 15% తగ్గించాలది అమెరికా కోరిక. ఆ విధంగా తగ్గిస్తే మన దేశ వ్యవసాయ రంగం దివాలా తీస్తుంది, మన దేశం డైరీ దివాలా తీస్తుంది. దరిదాపు 12 కోట్ల మంది రైతులు ఈ దేశంలో బతుకుతున్నారు, 140 కోట్ల మందికి వాళ్ళ ఆహార ధాన్యాలు సప్లై చేస్తున్నారు. అట్లాగే సుమారు ఒక 2 కోట్ల మంది డైరీ ఫామ్ మీద బతుకుతున్నారు, పాల వ్యాపారం మీద, ప్రొడక్ట్స్ మీద, అది 140 కోట్ల మందికి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ రెండిట్టు మనం టారిఫ్లు తగ్గిస్తే అమెరికాకు ఫ్రీగా వదిలేస్తే మన వ్యవసాయ రంగం, వ్యవసాయ అఫిలియేటెడ్ అగ్రికల్చర్ సెక్టార్స్ మొత్తం మూతపడే అవకాశం. Charge basically more tariffs than almost any other country. You know that, right? Over the years. But now I'm